గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సృష్టించిన ప్రభంజనం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని అధపాతాళానికి తొక్కేస్తానన్న పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా అదే చేశారు. బీజేపీ టీడీపీతో అలయన్స్ కుదించుకుని ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. కేవలం సినిమాలోనే కాకుండా ఈరోజు పాలిటిక్స్లో కూడా నెంబర్ 1 హీరోగా అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో బాగా మారుమోగుతోంది. మరోవైపు జనసేన పార్టీ కూడా ముందుకెళ్తోంది. చేరికలు కూడా బాగా ఉన్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వం నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి మరీ ఫోన్ చేసి బతిమాలుకుంటున్నారట గత వైసీపీ నాయకులు. జనసేన పార్టీలో తమని జాయిన్ చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు రోజుకి విజ్ఞప్తులు పంపుతున్నారట. దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో బాగా పెరిగిపోయిందని చాలామంది అంటూ ఉన్నారు. దీంతో షాక్లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలంటూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు.